వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 ఆఫ్ అవర్ రూమ్ డెకరేషన్. సో రూమ్స్ కి పెయింట్స్ అయిపోయింది కదా, కర్టన్స్ కొందామని బయలుదేరాం. మా వాడికి షాప్ కి వెళ్దాం రారా అనుకుని పిలిచి మార్కెట్ తీసుకెళ్లిపోతానని ముఖం మార్చుకున్నాడు. అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నా బేబీకి బయటకు వెళ్దాం పదా అంటే ఫస్ట్ గుర్తొచ్చింది పప్పలే. అమ్మాయిలు పడగొట్టాలంటే 500 పెట్టి కాఫీ తాగించే అవసరం లేదు, 20 రూపాయలు పెట్టి పానీపూరి తినిపిస్తే చాలు. మన వైజాగ్ లో ఏం తక్కువలో కొనాలన్నా మనకు గుర్తొచ్చింది పూర్ణ మార్కెట్ నే. మార్కెట్ కి వెళ్లి చాలా షాప్స్ ఎదిగాక మాకు ఒక షాప్ లో ఈ ఫ్లవర్స్ అయితే నచ్చిందనమాట. మా రూమ్ గ్రీనరీ థీమ్ కాబట్టి సో లీవ్స్ పెడితే బాగుంటది అనుకున్నాం. బట్ మేము ఆ ఫ్లవర్స్ మాత్రం తీసుకోలేదు, ఎందుకంటే మా రూమ్ కి అది సెట్ అవుతుంది అనిపించింది. మాకు ఎలాంటి లీవ్స్ కావాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేశాక మాకు 12 నిమిషాలు వెయిట్ చేయించారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి మా వాడికి నవ్వాగట్లేదంట. బట్ మేము అనుకున్న లీవ్స్ అయితే అది కాదనమాట. మేము అనుకున్న లీవ్స్ వాళ్ళ దగ్గర లేదంట. దాని తర్వాత మేము వేరే షాప్ కి వెళ్ళిపోయాం. బట్ వేరే షాప్ లో సేమ్ లీవ్స్ డబుల్ రేట్ చెప్పారు. అందరితోని బేరాలు ఆడుకుని దావేసిందని చెరుకు రసం తాగడానికి తాగాం. మా వాడు 24 గంటలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆలోచిస్తాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లాస్ట్ టైం నేను మార్కెట్ వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే చూసాను, చాలా బాగున్నాయి కూడా. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అంటున్నారు. మా రూమ్ డెకరేషన్ మేము బడ్జెట్ లో చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి అది వద్దు అనుకున్నాం. ఏం తెలియకుండా అన్ని తెలిసినట్టు బిహేవ్ చేయాలంటే మా బేబీ దగ్గర నేర్చుకోవాలి. సో లాస్ట్ కి లీవ్స్ అయితే తీసేసుకున్నాం. యాక్చువల్లీ మేము వచ్చింది కర్టన్స్ కొనడానికి. సో అక్కడ నుంచి కర్టన్స్ కొనడానికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళాక వాళ్ళు 3-4 కర్టన్స్ చూపించారు. బట్ మా రూమ్ థీమ్ కి సెట్ అవుతుంది అనిపించింది. ఇంకా కర్టన్ క్లాత్ తీయించుకొని స్టిచ్ చేద్దాం అనుకున్నాం. బట్ మాకు ఎన్ని మీటర్స్ కావాలో మాకు అర్థం కాలేదు. అతను ఏం చేస్తున్నారు అనుకుని మేడం సీరియస్ గా కూర్చొని ఆలోచిస్తున్నారు. అయితే మెజర్మెంట్స్ తీసుకుని వెళ్తే బెస్ట్ అని వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి గమ్ కొనడానికి అయితే వెళ్ళాను. ఈ గమ్ దేనికి పనికి వస్తుందో మీరు కమెంట్ చేయండి. సో గమ్ కొనేసాక ఇంటికైతే వెళ్ళిపోయాం. నా బేబీ చూడండి కూర్చొని చాలా టైర్డ్ అయిపోయి పడుకుని పోయింది. అయితే పార్ట్ 4 కోసం స్టే ట్యూన్. అండ్ తెలుసు కదా, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.